నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసర వెళ్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శ. విజయవాడలో వైభవంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర. భవానీపురంలోని సితార గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గవర్నర్ ఆయన నివాసానికి చేరుకొని ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిగా ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలో తన విధుల్ని తిరిగి ప్రారంభించాలని గవర్నర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. పిచ్చి తుగ్లక్ సైతం అసూయ ఆశ్చర్యం పోయేలా అమరావతిపై గొడ్డలి పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసు పర్యటించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ మావిగన్ అంటే సజ్జల విజయవాడ అని, పెద్దిరెడ్డి 30 రాజధానులు అంటూ రోజుకో మాట పేటకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అమరావతి, మొన్న 3 రాజధానులు, నేడు మావిగన్ అంటూ స్థిరం లేని వ్యక్తి జగన్ అని, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నుండి 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఆదాయం ఇస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శలు గుప్పించారు. ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పడం మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా 14-19లో మేము చూసాం, 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, నీ పాలసీని నువ్వు మార్చుకున్నావు. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలం, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. నీ పాలసీలో 3 ముక్కలు అన్నావు. మరి నీ పాలసీ నీ 5 సంవత్సరాల్లో నీ 3 ముక్కల్లో ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టావా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమరావతి కాదని 3 ముక్కల్లో 3 ఇటుకలు పెట్టకుండా మళ్ళీ ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం విజయవాడ భవానీపురంలోని సితార గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జూలై 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుంటారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి వేద మంత్రాలు, భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సితార గ్రౌండ్స్ నుంచి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురువారం సాయంత్రం పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగి రథయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో భాగస్వాములయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ హాస్య కథానాయకుడు అల్లరి నరేష్ దర్శించుకున్నారు. అల్లరి నరేష్ హీరోగా కనకదుర్గ చిత్రం 4వ రోజు షూటింగ్ నిమిత్తం విజయవాడకు విచ్చేసిన ఆయన నేడు శ్రీ దుర్గా మల్లేశ్వర
వెంకటేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానానికి రాగా ఆలయ పండితులు వేదాశీర్వచనంతో పాటు శేషవస్త్రాలను బహుకరించి శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అల్లరి నరేష్ తెలిపారు. సార్ ఒకసారి నుంచారా సార్ ఫోటో తీనానా. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన న్యాయమైన డిమాండ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్ వాహనాల విధానాన్ని అనుసరించడం అవసరమేనని, అయితే కొత్తగా ప్రవేశపెట్టే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లని కొనసాగించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావును కలిసి తమ సమస్యల్ని వివరించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చాలా మంచిది సార్. పథకం తగ్గట్టు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. డెవలప్ కావట్లేదు. కొత్త షెడ్యూల్స్ రావట్లేదు. ఉన్న షెడ్యూల్స్ తగ్గించేస్తున్నారు. బస్సులు తగ్గిపోతున్నాయి. స్టాఫ్ ఎప్పుడు రిటైర్ అయిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అంటే డబ్బులు లేవు కదా, పోయే పరిస్థితుల్లో లేదు కదా అన్నమాట ఒక వస్తుంది సార్. దానికి ఏమన్నా స్త్రీ శక్తి పథకం కింద మాకు ఏదైతే తోలేమో వాటికి రియంబర్స్మెంట్ చేస్తే సార్ 270 నుంచి 300 కోట్ల దాకా మనం పే చేయాలి సార్. డబ్బులు లేవు అనేది 11 డబ్బులు మనకు పూర్తిగా నరేంద్ర మోడీ ఇస్తాడా కదా. ఇక్కడ గజాల నుంచి ఇవ్వాలి. ఏమున్నాయి గజాలలో మీకు తెలియని సార్? విజయవాడ దాదాపుగా 6 డిపోలు ఉన్నాయి సార్. మీకు చాలా చిన్న ఉద్యోగస్తులు. ఈ 6 డిపోల్లో ఉద్యోగస్తులతో దాదాపు మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 300 మంది ఉంటారు సార్. ఆర్టీసీ ఎంప్లాయీస్, డ్రైవర్ భగవంతే మిగతా వేరు వేరే పల్లెటూరు నుంచి వస్తారు కదా సార్. విజయవాడలో మ్యాక్సిమం ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉంటారు సార్. అప్పుడు దాదాపు తుఫాన్ వచ్చి వరద వచ్చినప్పుడు కూడా మేము చాలా లాస్ అయ్యాం ఇక్కడ. అంటే పరిస్థితి అటువంటి పరిస్థితి సార్. అంత చిన్న ఉద్యోగస్తులు కాబట్టి ఈ ఉద్యోగాలు ఏంటంటే ఎమ్మెల్యే కార్యాలయానికి స్థానిక డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు లేదా నేరుగా ప్రజలు వచ్చిన వారి సమస్యల్ని తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని, సీఎం రిలీఫ్ నిధి ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత కష్టపడి పనిచేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అధికారం తమకు అలంకారం కాదని, ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్ కి చెందిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 8 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కార్యాలయానికి స్థానిక డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు లేదా నేరుగా ప్రజలు వచ్చిన వారి సమస్యల్ని తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, సీఎం రిలీఫ్ నిధి ద్వారా సహాయం అందేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోయినా ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతిరోజు సీఎం రిలీఫ్ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి మా స్థానిక డివిజన్ పార్టీ నాయకులు లేదంటే డైరెక్ట్గా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ ద్వారా మాకు అర్జీలు వస్తూ ఉన్నాయో ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి సమస్యని వివరించి అక్కడ చెక్కు రాపిచ్చి మళ్ళీ ఆ చెక్కుల్ని గౌరవప్రదంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల నాయకులు వాళ్ళ సమక్షంలో గౌరవప్రదంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 24 నెలల్లో 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికీ గత 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా 30 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అత్యధికంగా రాష్ట్రంలో ఆ రోజు మా హయాంలోనే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మళ్ళా ఇవాళ నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా
ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి సహాయానిధి ప్రతిరోజు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు వచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తూ ఉన్నాం. దానికి ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా అతను రెగ్యులర్గా ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించే అతను ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళే తెట్టు అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసి ఫాలోఅప్ చేయటం వల్ల ఇన్ని చెక్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మమ్మల్ని నన్ను కిడ్నీ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయితే మరి గట్టిగా ఖర్చు అయింది. దానికి కొంత అమౌంట్ నాకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం వారి నుంచి రావడం జరిగింది. బోండా ఉమా గారి ఆఫీసులో మరి వారి ద్వారా ఈ నేను చెక్కుని పొందడం వలన వారికి నా పూర్తి గ్రాటిట్యూడ్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ. జగదీశ్వరి, నేను ఆ కాలుకి ఆపరేషన్ చేయించుకున్నాను. దాని నిమిత్తం కొంచెం అమౌంట్ ఇచ్చారు ఉమా గారు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. శక్తి భాగ్యలక్ష్మి, మా అమ్మాయి ఆరోగ్య నిమిత్తం బిల్లు పెట్టుకున్నాను. మా అమ్మాయికి ఆరోగ్య నిమిత్తం ఉమా గారు సీఎం ఫండ్ ఇప్పించారు. ధన్యవాదాలు ఉమా గారికి. చాలా. నా పేరు గుంజా వీరమ్మ, వడ్ర కాలనీ, అజిత్ సింగ్ నగర్ వడ్ర కాలనీలో ఉంటాను. ఆరోగ్య నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నందుకు బోండా ఉమా గారు నాకు శక్తిని ఇచ్చినందుకు బోండా ఉమా గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు 58వ డివిజన్లో సుమారు 8 లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా కొన్ని లక్షల మందికి కూడా మా ఉమాగారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా కూడా లేదు. మళ్ళీ మా ఉమాగారి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే నేనున్నా అని చెప్పి ఒక పెద్దన్నలాగా ఒక ఇంటికి పెద్దగా దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21 నుంచి 31 వరకు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకట నారాయణ తెలిపారు. దస్తావేజు లేఖరులతో పాటు అనుబంధ వృత్తిదారులు, టీడీపీ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశామని, తమ ఉపాధికి గండి కొట్టే జీవో నెంబర్ 396 ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం చేరువన ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెల వెంకట నారాయణ, నరసింహారావు తదితరులు మాట్లాడారు. దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ జీవోను అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో కూడా ఈ జీవో తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దస్తావేజు లేఖరుల వృత్తి కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవో రద్దు కోరుతూ ఈ నెల 21 నుండి 31 వరకు కొనసాగే సమ్మెలో దస్తావేజు లేఖరులంతా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ పటమట శాఖ తరఫున మన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి విజయ్ గారి అధ్యక్షతన మేమందరం 396 జీవోకి వ్యతిరేకంగా ఈ 20 తారీఖు నుండి 31వ తారీఖు వరకు సమ్మె చేయడానికి గల అంశాల గురించి సభ్యులందరితో కలిసి చర్చించుకున్న మీదట ఇవాళ సమ్మె చేయడం తప్పితే వేరే మార్గం లేదని అందరూ ఏకాభిప్రాయంగా వ్యక్తం చేసినందున సభ్యులందరి ఏకాభిప్రాయ నిర్ణయం ప్రకారం దస్తావేజు లేఖరులు, అనుబంధ వృత్తిదారులు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరం కూడా 20వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమం నిర్వర్తించడానికి నిర్ణయించడమైందండి. ఈ 396 జీవో మూలన ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అనేది కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకు కూడా ఫ్రంట్ ఆఫీస్ చేసే ప్రతి వరకు కూడా డాక్యుమెంట్ రైటర్లే చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు. కాబట్టి మాకు కూడా లైసెన్సులు మంజూరు చేసి ఫ్రంట్ ఆఫీస్ చేసే యావత్ వరకు కూడా
మా డాక్యుమెంట్ రైటర్లకి అప్పచెప్పి ప్రభుత్వం 5,000 2,000 నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ధర మాకే అప్పచెప్తే ఫ్రంట్ ఆఫీస్ చేసే వర్క్ అంతా కూడా మేమే చేస్తామని, లేకపోతే ఇప్పటి వరకు జరుగుతున్నట్లుగానే డాక్యుమెంట్ జీవో అండి. నా పేరు నరసింహరావు అండి. ఇది యాక్చువల్గా జీవో నెంబర్ 396 ఇష్యూడ్ ఆన్ 30th of last month. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు ఏం చేసి మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కదా, దానికోసం ఇది కూడా ఎవరి స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఏపీ గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది అంటే యాక్చువల్ వితౌట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద ఫ్రంట్ ఆఫీస్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద వర్క్స్. అయితే ఈ జీవో యొక్క రద్దు చేయమని చెప్పి 396 చాలామంది 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, వారి మీద ఆధారపడే కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ 396 రద్దు చేయాలని చెప్పి డాక్యుమెంట్ రైటర్లు అందరూ పడమట శాఖ నుంచి మేమందరూ కూడా రేపు సోమవారం 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏ రకమైన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న కరువు రక్కసిని తరిమికొట్టేందుకు గోదావరి జలాల తరలింపే శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లంమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 20,700 కోట్లను విడుదల చేసిందని సత్యకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరొక 30,000 కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. ఈ సందర్శన యాత్ర ద్వారా ప్రాజెక్టులలోని లోటుపాట్లను గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. పోలవరానికి సంబంధించిన అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్లాలని చెప్పి అనుకున్నాం. ఇవాళ దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళటం జరుగుతుంది. ప్రాజెక్ట్ కింద, ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఈ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులున్నా అవి శరవేగంగా కొనసాగడానికి, ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2,600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. 8 దశాబ్దాల కళ వచ్చే సంవత్సరం నెరవేరబోతోంది. రాయలసీమ ఇవాళ ఆ కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష వాతావరణం నుంచి ఒక సస్యశ్యామల వాతావరణం, ఒక ప్రాంతంగా మారి ఇవాళ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అయిపోయిందో అదేవిధంగా హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్ గా రాయలసీమ రూపాంతరం చెందుతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అక్కడ ఏవైనా ఇవాళ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ మీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు. పట్టిసీమ అంటే వట్టిసీమ అని వైసీపీ అనేక విమర్శలు చేసినా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆనాడు 1,300 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తే దానివల్ల రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల లాభం చేకూర్చిందని తెలిపారు. ఎల్నిలో ప్రభావంతో భారతదేశమంతా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణా నది పైనుంచి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద 17వ డివిజన్ టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం బడ్డీ కోటును అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ బడ్డీ కోటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో భారతదేశం అంతా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణా నది పైనుండి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నారని తెలియజేశారు. పట్టిసీమ అవసరం గురించి చంద్రబాబు ఒక్కరే ఆలోచించారని అన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఎంతో అవసరమని గుర్తించి
అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ నాయకులు మభ్యపెట్టడానికి అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదావి పట్టించే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలని కోరారు. ఒక విజన్ తెలిసిన లీడరు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన సందర్భంలో నిన్న పట్టిసీమ అంటే ఒట్టిసీమ అని తొట్టిసీమ అని అనేక రకాల వ్యాఖ్యానాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక్కసారి ఆయన యొక్క దూరదృష్టిని మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఆ రోజున కేవలం 1300 కోట్లతో పట్టిసీమ ఏర్పాటు చేస్తే ఇది వాళ్ళ స్వార్థానికి చేస్తున్నారని చెప్పిన మనుషులు ఇప్పటివరకు ఈ 12 సంవత్సరాల్లో సుమారు 8 సంవత్సరాలు పూర్తవుతోంది. 8 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చుని పెట్టిన సీమ అది పట్టిసీమ. 1300 కోట్లు ఖర్చు పెడితే 50,000 కోట్లు లాభం రావడం జరిగింది. ఈ రోజున ఎలినో ఎఫెక్ట్తో భారతదేశం అంతా కూడా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే కృష్ణానది అడుగంటిపోతూ ఉంది పైనుంచి ఇక్కడి వరకు కూడా. ఈ సందర్భంలో మన కృష్ణా డెల్టా ఏదైతే 13 లక్షల ఎకరాలు ఉందో దానికి ఆ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆలోచన చేశారు. పట్టిసీమ అనేది ఎప్పుడు కూడా మనకు అవసరమని. పోలవరం కనీసం పోలవరం పూర్తయ్యే వరకన్నా ఈ రోజున ఈ యొక్క కృష్ణా జిల్లాని కాపాడుతున్న పట్టిసీమను చూసి ఒక్కసారి మీరు మనసులో ఆలోచించేయండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడుగుతున్నా. ఇవాళ అమరావతి నగరం మన రాష్ట్రానికి ఆదాయం కల్పించే నగరం. అది ఒక నగరంగా ఉంటే మాత్రం సాధ్యమని చెప్పి ఆయన చెబుతూ ఉంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మావిగన్ ఒకసారి, విజయవాడ అని ఒకసారి, అదేవిధంగా ఇంకా ఆలోచిస్తే 3 రాజధానులు అని చెప్పి అంతకుముందు అమరావతిని సంబంధించి అంటే మాట మార్చే నాయకుడు వలన ఈ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోతూ ఉందో గత 5 సంవత్సరాల పాలనలో మనం కళ్ళగట్టినట్టు చూసాం. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సిరం నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సమస్యలపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులకి వినతిపత్రం అందజేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే గ్రామ గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు మాట్లాడారు. 3 ఏళ్లలో ధరలు 4 రెట్లు పెరిగినా ఛార్జీలు పెంచకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల బడ్జెట్ లో మెస్ ఛార్జీలు 10% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ఏమాత్రం సరిపోదని కనీసం 25% పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నరసింహారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా మీడియా మిత్రులకి జాతీయ బీసీ సంక్షేమ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి, భావి తరాల బిడ్డలకి, భావి భారత పౌరులకి ప్రభుత్వం 2023లో గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత రేట్లు 4 రెట్లు పెరిగిన దరిమిల అనేక దఫాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెస్ ఛార్జీలు పెంచాలనేటటువంటి డిమాండ్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మెస్ ఛార్జీస్ 10% పెంపుదల చేస్తున్నామని గత మాసంలో సెకండ్ క్వార్టర్ బడ్జెట్లో అమల్లోకి వచ్చే విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ధరలకు అనుగుణంగా మీరు మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 25% మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలు ఈరోజు కూడా 50% అద్దె భవనాల్లో ఉండే అరకొర వసతులతోటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ కూడా ఇంత ఆధునిక సమాజంలో. నా పేరు డి పద్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్ నందు బీసీ హాస్టల్స్ పైన వాళ్ళ మెస్ ఛార్జీల పైన ధర్నా చేయడం జరుగుతుంది. బీసీ హాస్టల్లో పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏ సౌకర్యాలు లేవు. కనీసం వాళ్ళు తినే తిండి పైన కూడా సరైన ఛార్జీ లేకుండా నెలకు 1600తో సర్దుకొని పోవాలంటే రోజుకు 50-60 రూపాయలు కూడా పడదు. దానిపైన ఆలోచించి తక్షణమే 25% పెంచాలని, కనీసము నెలకు 2000 రూపాయలైనా వాళ్లకు మెస్ ఛార్జీలు అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. శివాజీ, వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ నాయకుడిని. ఈరోజు నా మిత్రుడు లాకా వెంకటరావు యాదవ్, శేరవ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఈ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకత్వం ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ విద్యార్థుల సమస్యల మీదకి వాళ్ళు చేసే న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలియజేయడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లే. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టర్లకే 30-40% పెంచి వర్కులు కేటాయిస్తూ ఉన్నారు. కానీ 1600 రూపాయలు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి నెలకిచ్చి సర్దుకోమంటే అది సాధ్యం కాని విషయం. ఎందుకు చెప్తున్నామంటే ఆ హాస్టల్లో గాలి వెలుతురు ఉండదో, తాగునీరు ఉండదో, కప్పుకోవటానికి దుప్పట్లు ఉండవు, బెడ్స్ లేవు, బెడ్స్ ఉంటే మంచాలు ఉండవు, మంచాలు ఉంటే బెడ్స్ లేనివైనా కనపడతా ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చిస్తున్నా బీసీ విద్యార్థులు విదేశీ చదువుకి డబ్బులు ఇవ్వటంలా. ఇదివరకు ఫారిన్ పండుగ 20 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. పేరు బడిగించ చంద్రమౌళి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు 20% పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ హాస్టల్లో ఒక హాస్టల్కి పోయి వచ్చాను. చూస్తే కనీసం కింద చేపలు అంటే అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు పడకేసినాయి. అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం అనేటువంటిది లేకపోయినా అంటే వాళ్ళకు వచ్చేసి కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. మరి అద్దె భవనాల్లో ఉన్నారు, అదేవిధంగా సొంత భవనాలు లేవు. చూస్తే తాగునీరు లేదు, అదేవిధంగా అందులో వచ్చేసి దుప్పట్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, చాపలు లేవు, అదేవిధంగా మంచాలు కూడా లేనటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయంటే ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా సంక్షేమం నిర్వహిస్తూ ఉందో అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే మరి దాదాపు వచ్చేసి లైబ్రరీలు కూడా పెంచాల్సిన అవసరం. ఎందుకంటే ఈ యొక్క పేద విద్యార్థులందరూ కూడా దాదాపు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షుడినండి. నా పేరు శేరం నాగమల్లేశ్వరరావు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు లాగా వెంకటరావు గారు ఆదేశాల మేరకు, ఆవుల నరసింహరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు ధర్నా చౌక్లో మేము ఈ బీసీ హాస్టల్ మీద ధర్నా కార్యక్రమం పెట్టామండి. ఎందుకని పెట్టామంటే గత 3 రోజులు బట్టి మేము విజయవాడ సిటీలో ఉన్న 7 హాస్టల్స్ అన్నీ మేము డోర్ టు డోరు నేను తిరిగానండి వాళ్ళతో పాటు. అయితే వాళ్ళకి నెలకొచ్చి 1600 రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తున్నారు ఒక్క స్టూడెంట్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మా బీసీ హాస్టల్ ఉంది, మాకు అన్ని సౌకర్యాలు చూస్తారని చెప్పి గవర్నమెంట్ చూద్దని చెప్పి వస్తే 1600 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతాయండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కుటుంబ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఎందుకు అంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీల ఓట్లుతో గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసర వెళ్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శ. విజయవాడలో వైభవంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర. భవానీపురంలోని సితార గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.